చంద్రబాబు నాయుడు నీ కూటమి పాలనకి నీ కూటమి పాలనకి ఒక దండం నాయన. ప్రజలందరూ చస్తన్నారు. నీ ఈ గూటమేసి ఎంత భయంకరంగా ఏడిపిస్తున్నావంటే, ఈ తలకాయ నొప్పి ఎప్పుడు పోద్దా అని చచ్చిపోతున్నారు. ఏంటి అరాచకం? ఏంటి నీ అసమర్థతను కాపాడుకోవటానికి, నీ దుర్మార్గతను కాపాడుకోవటానికి ఈ అక్రమ కేసులేంటి? ఈ దుర్మార్గం ఏంటి? ఈ దౌర్జన్యాలేంటి? ఈ దాష్టీకాలేంటి? ప్రతోడు చూస్తే నువ్వు విజనరీ అంటారు. నీ అంత విజనరీ ఎవడన్నా ఉన్నాడా? నువ్వు చేసేదంతా నీ పాలనంతా కాలకోట విషం. నీ పాలు కల్తీ, నీ నీళ్లు కల్తీ, నీ నెయ్యి కల్తీ, అన్నీ కల్తీయే నువ్వు. నువ్వు అసలు నీ నీ పరిపాలనే కల్తీ పాలన. నీకెక్కడైనా ఏదైనా మనస్సాక్షి అనేది గద్దిస్తే, నీకు మనస్సాక్షి అంటూది ఎక్కడుందిలే. నీకు మనస్సాక్షి అనేదే లేదు కాబట్టి, ఒకవేళ అది ఏదన్నా కొని తెచ్చుకొని పెట్టుకుంటే, మరొక్కసారి గద్దిస్తే, నీ పాలన మీద నువ్వు ఒక్కసారి పునఃసమీక్షించుకో. ఏమయ్యా, ఎంత దారుణం! 5 సంవత్సరాల పాలనా కాలంలో 2 సంవత్సరాల దారుణమైన కరోనాలో ఆర్థిక వ్యవస్థలంతా ప్రపంచవ్యాప్తంగా కుదేలైపోతే, 3 సంవత్సరాల పాలనా కాలంలోనే కనీసం ఓవర్ డ్రాఫ్ట్ కంటూ వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటని ఏమాత్రం కించిత్ వేసమెత్తు కూడా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చినటువంటి హామీని, ఇవ్వనటువంటి హామీని కూడా నెరవేర్చి ప్రతి ప్రజల జేబులోను డబ్బులు పెట్టాడే. నువ్వు 3,33,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం చేశావు? ఏం సాధించావు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తానన్నావు. ఏమిచ్చావు? ఒక్క పెన్షన్ తప్పితే ఏమన్నా ఇచ్చావా? ఏం అభివృద్ధి చేశావు? ఏదైనా ఒక కొత్త పరిశ్రమ అంటూ వచ్చిందా? ఎవడన్నా ఏదైనా తెలుగుదేశం వాడు మాట్లాడితే మా వాడు కియా తెచ్చాడు కుయ్యో ముర్రో అంటారు. ఏది? డేటా సెంటర్తో సహా అన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినాయే. హార్బర్లతో సహా అన్ని జగన్మోహన్ రెడ్డి గారు కట్టినాయే. వెలుగొండ ప్రాజెక్టు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గడితే ఇప్పుడు నేను వచ్చి ఆడిగౌడకో పుట్టిన పిల్లలకి నేను ముద్దు పెడతాను అన్నట్టు ఆ పేరు కూడా నువ్వే చెప్పుకోవడానికి క్రెడిట్ చోరీకి పాల్పడుతుంటివి. ఏది చేసినా కానీ క్రెడిట్ చోరీయే తప్ప, కనీసం నువ్వు శిలాఫలకం వేయటం తప్ప నేను ఇదిగో ఇది నిర్మించా అని నువ్వు చెప్పుకోగలిగినటువంటి ఒక్క ప్రాజెక్ట్ పేరుందా? ఎందుకయా ఎందుకయా నీ 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఏం చూసుకున్నాయా మొరవటానికి? వెళ్తా అంటున్నాడు కదండి మరి. దీనంత జోకు మరొకటి ఉండదు. ఆయన అసలు ముఖ్యమంత్రికే పనికిరాడు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుద్దంటే ఎవరు నమ్ముతారు స్వామి? అంటే ఉప ప్రధానికి పనికిరాడండి? ఉప ప్రధానికి కాదండి, అసలు ఆయన వార్డు మెంబర్ కూడా పనికిరాడు సార్. 4 సార్లు ఎట్లా సీఎం చేశాను సార్? 4 సార్లు సీఎం చేశారనేది అసలు ఇది ఒక పెద్ద జోక్ తెలుసా? నేను ఒక చిన్న వివరణ చెప్తా వినండి. మొదటిసారి ముఖ్యమంత్రి ఎలాగయ్యాడండి? ఆయన ముఖ్యమంత్రి అయ్యాడా? ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి గారిని వేసుకొని రాష్ట్రం అంతా తిరిగి ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా కానీ ఆయన కష్టపడి అన్ని సీట్లు సంపాదిస్తే ఆయన ముఖ్యమంత్రి అయితే, ఆయన ముఖ్యమంత్రి పదవిని ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని లాక్కున్నటువంటి దుర్మార్గ చరిత్ర నీది. అది నువ్వు ముఖ్యమంత్రి అయినట్ట ఒకటి. రెండోసారి ముఖ్యమంత్రి అవుదాం అంటే ఆ బీజేపీ వాళ్ళని కలుపుకొని వీళ్ళని కలుపుకొని వాళ్ళని పరుగులు ఎత్తిచ్చి వీళ్ళని పరిగెత్తిచ్చి అప్పుడు రెండోసారి ముఖ్యమంత్రి అవటానికి కూడా ఎన్నో పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే తప్ప ముఖ్యమంత్రి కాలేనోడు నువ్వు. ఇక మూడోసారికి వచ్చేసరికి ఎన్ని జిమ్మిక్కులు చేసి ఎన్ని మాటలు మాట్లాడి ఇప్పుడు చెప్తున్నాడు చూసారా, 3,000 రూపాయలు భృతి ఇస్తానని, ఇట్లాంటి భృతులు ఇస్తానని, అవి ఇస్తానని, ఇంటికి ఒక కలర్ టీవీ ఇస్తానని, అవసరమైతే గ్రామ్ బంగారం ఇస్తానని, ఇట్లాంటి దొంగ మాటలన్నీ చెప్పి శుష్క వాగ్దానాలు, శూన్యహస్తాలు చూపించి అయినా కానీ ప్రజలు ఎందుకు నమ్మారా అని జనాలు ఏదో అనుకుంటున్నారు కానీ నిజానికి ప్రజలు నమ్మలా. మూడోసారి ఏమో అలా పొత్తులతో వచ్చావు, 4వసారి వచ్చేసరికి ఏమో బీజేపీతో కుమ్మక్కయి ఈవీఎంలతో గెలిచావు. ఆయన 4 సార్లు ప్రజలందరూ ముఖ్యమంత్రిని చేశారండి. ఆయన ప్రజలు ముఖ్యమంత్రిని చేయాలి. ఆయన ఎప్పుడు ప్రజల మనసులను గెలుచుకున్నటువంటి ముఖ్యమంత్రి కానే కాదు. నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు
5 సంవత్సరాల పాలనా కాలంలో 2 సంవత్సరాలు కరోనా పోయినా గానీ 3,20,20,000 కోట్లు మాత్రమే అప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇదిగో నేను పంచిపెట్టాను అని చెప్పటానికి ఆయన దగ్గర ఒక సాక్ష్యం ఉంది. దగ్గర దగ్గర 4,00,000 నుంచి 5,00,000 కోట్ల రూపాయల వరకు డీబీటీ ద్వారా ఇచ్చినటువంటి ఘన చరిత్ర ఉంది. కానీ ఆయన 3,20,000 కోట్లకు మాత్రమే ఇన్ని అప్పులకు మాత్రమే ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తే, నువ్వు కేవలం 21 నెలల్లో 3,33,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క పథకం కూడా ఇవ్వలేనటువంటి నీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల మీద తిరగబడుతూ ప్రజలను మోసం చేయటానికి ఇంకా పిచ్చి పిచ్చి వాగ్దానాలు ఇస్తూ మాట్లాడుతున్నటువంటి నీ మాటల్ని ఎవరు నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ప్రజలు ఏమైపోవాలి? ఇది దుర్మార్గం గాక ఏమంటారు దీన్ని? ప్రజలు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితుల్లో లేరు. నీ దుర్మార్గానికి, నీ దాష్టీకానికి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితులు ఖచ్చితంగా తలెత్తుతాయి.